క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారిచే ఈ నెల 22వ తారీఖు ఆదివారం ఉచిత ఓవేరియన్ క్యాన్సర్ వైద్య శిబిరం మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ హైటెక్ సిటీ హైదరాబాద్. డెలివరీ కానీ ఫోన్ చేసినాం, అంబులెన్స్కి అంబులెన్స్ వచ్చింది ఉదయం పూట. అంబులెన్స్ తీసుకొని ఇక్కడికి వచ్చినాం 6:30, 7 అయింది. అడ్మిట్ అయినాం. నొప్పులు వస్తున్నాయి, స్టార్ట్ అయినాయి. 10 దాకా కూడా నొప్పులు వస్తూనే ఉన్నాయి. వాళ్ళేమో డెలివరీ చేయమంటే చేయట్లేదు. ఇంకా రావాలి నొప్పులు అని నర్సులు ఆపుతాను. డాక్టర్ ఎవరు చూడలేదు మా వైఫ్ని. ఇంకా రావాలి, ఇక్కడ సాయంత్రం 5 అయింది, అయినా చూసుకోలేదు. నేను లాస్ట్కి మొత్తుకున్నా, 10 నేను మొత్తుకున్నా, ఏందమ్మా చేస్తారా చేయరా, ఏంది మేము బయటికి పోతామంటే బయటికి ఆడికి ఇక్కడనే చేస్తాం, నార్మల్ వద్దు, అమ్మాయి చేయలేదు, మీరు ఆపరేషన్ చేయండి అంటే మేము చేయము, నార్మలే చేస్తాం మేము ఎక్కడైనా అంతే అని నెగ్లెక్ట్ చేసేది. 11ంటికి నేను మొత్తుకోగా లోపలికి తీసుకుపోయి గ్లూకోజ్ బాటిల్ పెట్టారు. అప్పుడు అమ్మాయికి నొప్పులు ఎక్కువైన అమ్మాయికి ఇంకా చేయండి అంటే ఇంకా రావాలి అంటే అమ్మాయి ఇబ్బంది పడ్డది. నేను ఉండను బావా, పోదాంపా బావా, బయటికి పోదాంపా బావా, నన్ను ఆపరేషన్ చెప్పి బావా, ఎంత పొడుగునా ఊపి బావా, నీ కాళ్ళు పట్టుకుంటా బావా, నా వాళ్ళకు కూడా దండం పెట్టింది, నర్సులకు కూడా దండం పెట్టింది. అయినా ఇంటే కాదు, వినకుండా చేస్తామని లాస్ట్ 2:51 నిమిషాలకి కడుపు మీద గట్టిగా ఒత్తుకుంటా నా భార్యని చాలా ఇబ్బంది పెట్టి చేసి లాస్ట్ వెనకంగా కొట్టిర్రు. నా భార్యను కొట్టింది. ఎక్కడి నుంచి వచ్చినావే దరిద్రదానా, నువ్వు మమ్మల్ని నిద్ర లేకుండా చేస్తున్నావు, నువ్వు చాలా నొప్పులు తీయమంటే తీయవేందే, మాకు నిద్ర లేకుండా చేసినావు నువ్వు దరిద్రదానా, ఈ టయాన మీ నలుగురికి డెలివరీ చేద్దాం అని కొట్టుకుంటా ఇతను కడుపు మీద సరిపోక హైట్ మా భార్యను ఉత్తరానికి సరిపోక పక్కన స్టూల్ వేసుకొని ఎక్కి గట్టిగా వచ్చి అప్పుడే హార్ట్ బీట్ చూద్దామని మిషన్ పెడితే హార్ట్ బీట్ తీది. అప్పటికి వాళ్ళు ముఖాలు చూసుకొని వెంబట పైకి ఎక్కి గట్టిగా వచ్చింది. అప్పుడు బేబీ బయటికి గుంజారు, తలకాయ బయటికి గుంజితే బేబీ తలకాయ ఇటున్న తలకాయ వెనక్కి వెళ్ళిపోయింది. తలకాయ ఏందమ్మా బేబీ అట్ట పోయిందమ్మా నా కొడుకు తలకాయ అంటే, నీకేం తెలుసు, ఫస్ట్ నువ్వు బయటికి పోవని నన్ను బయటికి పంపించి ఆమె అంటుంది, నొక్కినామా, అబ్బా నా చేతిలో ఏమైనా వస్తున్నాయి, నొక్కి అమ్మ అంటుంది. అంత గట్టిగా నొక్కింది. నా భార్య చాలా ఇబ్బంది పెట్టింది. లాస్ట్కి లోపల పోయిన తర్వాత చనిపోయిందని అర్థమైపోయింది. వాళ్ళకి అర్థమైపోయి నన్ను బయటికి పంపించి తర్వాత వేరే డాక్టర్ ఆయన మగ మనిషి వచ్చి లోపలికి పోయి ఒక 10 నిమిషాలు అంటే చూసి బయటికి వెళ్ళి నాతోటి ఏదో సైన్ పెట్టించుకొని ఎమర్జెన్సీ అమ్మ, హార్ట్ బీట్ అయితే పని చేస్తుంది, స్పర్శ తెలియదు, కాళ్ళు చేతులు స్పర్శ లేదు, సూర్యపేట పోవాలి అని వాళ్ళే అంబులెన్స్ ఫోన్ చేసి పిలిపించి ఇంతలా ఏపై బొంగ పెట్టి నోట్లో పెట్టి ఒత్తుకుంటూ తీసుకొచ్చి ఎక్కించి హాస్పిటల్కి పంపించారు. పక్కన నర్స్ ఆమె కూడా ఉంది, పక్కన ఆమె ఇద్దరమే పోయినాం. అలా పోయి అడ్మిట్ అయినాం, సూర్యాపేట హాస్పిటల్కి పోయినాం. ఆ డాక్టర్ గారు లోపల తీసుకుపోయి బాక్స్లో పండబెట్టారు. నా కొడుకు పండబెట్టి చూసి బయటకు వచ్చి నన్ను పిలిచి, ఇక చూడు నీ కొడుకుని చూడని దగ్గర తీసుకెళ్ళండి. ఏమైంది సార్ అంటే, నీ కొడుకు బాడీ మొత్తం ఖరాబ్ అయిపోయింది, ఏం లేదు అలా ఖరాబ్ అయిపోయింది బాడీ, బతకడం కష్టం, లాస్ట్ స్టేజ్, ఊపిరాడట్లేదు, నువ్వు బయటికి తీసుకపోతే హైదరాబాద్ తీసుకపోతే మధ్యలో గుండె చనిపోతుంది, అప్పుడు మాకు సంబంధం లేదని. ఏం కాదు సార్ మీరే బతికేయండి సార్ అని కాళ్ళ మీద పడ్డా. నీకు చెప్తే అర్థం కాదు, చిన్న నువ్వేంది అట్లా చేస్తున్నావు అంటే, ఎట్లా కూడా బతికేయండి సార్, బతికిస్తే కానీ నాకైతే సంబంధం లేదు, 1% అయితే నేను చూస్తాను, 99% నాకు సంబంధమే లేదని చెప్తున్నాను. సర్లే సార్ చేయండి సార్ అని చేసిండు. పైపులు పెట్టిరు, ఇట్లా ఉబ్బుతుంది కానీ నా కొడుకు బతికుంటూ చచ్చిపోయిండు, నాకు తెలియట్లేదు. చేసిండు. లాస్ట్కి సోమవారం 8 నన్ను నైట్ కూడా దగ్గర పిలిచి, చిన్న లేదు స్టేజ్ లేదు అయిపోయింది, ఇది పొద్దున్నే తెల్లారగట్ట నీ బాడీని తీసుకొని చచ్చిపోతాడు కానీ, సార్ నీ దండం పెట్టి సార్ చేయండి సార్ అంటే 3 ఇంజక్షన్లు వేస్తున్నాం మా ఒరిజినల్, ఏదో బాటిల్ కూడా పెట్టినా 3 ఇంజక్షన్లు అయిపోతే డెబ్బిగా మనిషి చనిపోయినట్టు తీసుకోపోండి అని చెప్పాడు. లాస్ట్కి కాళ్ళ మీద ఏళ్ళ పడ్డా. లాస్ట్కి 4 లేపారు నన్ను, లేపికి తీసుకోపోతారా చనిపోయింది, ఇక లేదు తీసుకోపోండి మీరు అన్న. ఉదయం 7 గంటల సుమారుగా 7:20 ఆసుపత్రికి కాన్పర్గా రావడం, ఆసుపత్రి సిబ్బంది పరీక్షించినట్లుగా, ఆ పైన 12 గంటలకు స్పెషలిస్ట్ డాక్టర్ గారు కూడా పరిశీలించి మామూలు కాన్పు అవుతుంది అన్నట్లుగా ప్రయత్నం చేద్దామన్నట్టుగా చెప్పడం, ఆ తర్వాత ప్రాసెస్ స్టార్ట్ కావడం, కాన్పు ప్రాసెస్ స్టార్ట్ అవ్వడం, మరి 2-3 దఫాలుగా డాక్టర్ గారు పరీక్ష చేయడం, మధ్యరాత్రి సుమారుగా 2:50 ప్రాంతంలో మామూలు కాన్పు అయినట్లుగా రికార్డుల ప్రకారం తెలుస్తుంది. మగ శిశువు పుట్టిన తర్వాత మరి గుండె కొట్టుకోవడం ఉన్నది, శ్వాస అనేది ఇబ్బందిగా ఉంది కాబట్టి గొట్టం వేసి ఎమర్జెన్సీగా మరి సూర్యాపేట
ఏఆర్ ఆసుపత్రికి రిఫర్ చేసినట్లుగా మరి ఇక్కడ సిబ్బంది, స్టాఫ్ నర్సులు అయితేనేమి, డాక్టర్ల యొక్క స్పెషలిస్ట్ డాక్టర్ల యొక్క వైద్యం అందినట్లుగా మరి తెలియడం జరుగుతూ ఉన్నది. మరి రెండో విషయానికి వస్తే అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడినట్లుగా కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఇలాంటి ఆసుపత్రికి వచ్చే వారిపైన ఇలాంటి వర్డ్స్ వాడడం అనేది మరి చాలా ఇబ్బందికరం, అభ్యంతరకరం. 1-2 సార్లు మళ్ళీ వెరిఫై చేసి వారిపైన చర్యలకు కూడా ఉపక్రమించడానికి వెనుకాడబోమనే విషయాన్ని వైద్య ఆరోగ్య శాఖ మరి ఈ ఆసుపత్రి సూపరింటెండెంట్ గారు కూడా తెలియజేయడం జరుగుతూ ఉన్నది. వైద్యులు ఎప్పుడైనా వైద్యం మంచి దారిలో, మంచి మార్గంలో వైద్యం చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఏమాత్రం రోగికి ఇబ్బందులు కలగకుండానే ప్రయత్నం చేసే భాగంలోనే ఉండడం జరుగుతూ ఉంటుంది. మరి మొదటి కాన్పు కాబట్టి చాలా వరకు 18 గంటలు, 24 గంటలు, కొంతమంది 36 గంటలు కూడా టైం పట్టచ్చు. మామూలు ప్రసవం చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. కోత ఆపరేషన్ చేసినట్లయితే మొదటిసారి ఆపరేషన్ చేస్తే రెండవసారి, వీలైతే మూడవసారి కూడా చేయాల్సిన పరిస్థితి అది. మరి ఈ కోతల ఆపరేషన్లు అనేది ప్రజలకు ఇబ్బందికరం, ప్రభుత్వానికి కూడా అభ్యంతరకరం. కాబట్టి వైద్యులు వాళ్ళు సాయశక్తుల మామూలు కాన్పు చేయడానికి కూడా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా మేము ఇచ్చే సజెషన్ ఏంటంటే కోత కాన్పులు తగ్గించనే విషయాన్ని తెలియపరచడం జరుగుతూ ఉన్నది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.